అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇథియోపియా దేశంలో సమారా అని చెప్పి ఒక సిటీలో ఉన్నాను. లాస్ట్ మీరు చూశారు కదా, ధనకిల్ డిప్రెషన్ టూర్ ఇక్కడ సమారాలోనే ఫినిష్ అయింది. సమారాలోనే స్టే చేశాను, వాళ్ళ క్యాంప్ సైట్లోనే. నేను ఎవరి దగ్గర టూర్ తీసుకున్నాను. అక్కడ నుండి పొద్దున్నే బయలుదేరి పెట్రోల్ కొట్టించుకున్నారు. సేమ్ నేను ఇప్పుడు నెక్స్ట్ కంట్రీ జిబుతి వెళ్ళబోతున్నాను. జిబుతి వచ్చి ఇథియోపియా నైబర్ కంట్రీ. ఒక 100 కిలోమీటర్ల బోర్డర్కి, క్యాపిటల్ సిటీకి ఏమో టోటల్గా 300 కిలోమీటర్లు ఉంటుంది. హిచ్చెక్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నుండి సమారా నుండి జిబుతి వెళ్ళడానికి 300 కిలోమీటర్లకి 15,000 బిర్రు అడిగారు. అంటే అర్థం చేసుకోండి, దగ్గరగా 25,000 రూపాయలు అడిగారు కార్కి. మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందా అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదంటున్నారు ఇన్ఫర్మేషన్ ఎదిగితే. మరొక విషయం ఏంటంటే, నేను లాస్ట్లో ఒక పూల్లో దిగాను కదా, ఆ పూల్లో దిగినప్పుడు కాల్ కట్ అయింది. ఆ సాల్ట్వి చాలా పొదునుగా ఉంటుందని చెప్పాను కదా మీకు. ఆ కట్టిన తర్వాత మళ్ళీ తర్వాత వెళ్ళి నేను సాల్ట్ లేక్లో బాత్ చేశాను చాలాసేపు. ఇక నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి పుండు లోపలికి చీమ పట్టేసింది. కాలు నడవడమే చాలా కష్టంగా ఉంది ఈ పాటలో. చూడాలి, అసలు ముందు నీరసంగా కూడా ఉంది. ఫుడ్ సరిగ్గా తినక నిన్న రాత్రి ఇవాళ ఇంజీరా తిని బోర్ కొట్టేసింది మళ్ళీ నాకు. అందుకే చాలా కష్టంగా ఉంది. అదే బ్రదర్ వాళ్ళు నన్ను ఒక 40 కిలోమీటర్ల దూరంలో డ్రాప్ చేస్తున్నారు. ఇక అక్కడ నుండి హిచ్చెక్ చేద్దాం అనుకుంటున్నాను. 260 కిలోమీటర్లు అడ్వెంచరస్గా ఉండబోతుంది. వేడైతే చినిగిపోతుంది. 50 డిగ్రీలు వస్తుంది ఇవాళ హై. ఇక్కడ జీవితం దారుణంగా ఉంటుందని ఉదాహరణ ఇదే చూడండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పులు తుడుస్తానని చెప్పి అడిగి వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే అది తీసుకొని ఇక అట్లా చేస్తున్నాడు తన పిల్లాడు. చూడండి, పాపం చదువుకునే వయసులో ఎన్ని కష్టాలు వచ్చినాయో. ఇక్కడ చాలామంది ఉన్నారు ఇలాగా. సమారా నుండి ఒక 40 కిలోమీటర్లు ప్రయాణించి బయటకు వచ్చాను. మా టూర్ ఏజెన్సీ వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి వాళ్ళు మళ్ళీ ధనాకిల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు కొత్త క్లయింట్స్తో. ఇక నేను ఇక్కడ ఈ చెక్ పోస్ట్ వీడియో తీయకూడదు కదా, అందుకే తీయలేదు. ఒక 500 మీటర్స్ ముందుకు వచ్చేసాను. వాళ్ళే నన్ను చెక్ పోస్ట్లో పోలీసులు ఎక్కించారు. ఒక ట్రక్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రక్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళలో ఒక ట్రక్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన వెళ్తున్నారంట బోర్డర్ దాకా. ఇథియోపియా జిబుతి బోర్డర్ వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. గలాఫీ అని పిలుస్తారు. అక్కడ గలాఫీ నుండి మళ్ళీ 200 కిలోమీటర్లు ప్రయాణించాలి నేను. ఒక పక్కన కాలు నొప్పి, ఏంటో పొద్దు నుండి జ్వరము, ఒళ్ళు నొప్పులు, ఏం రోగం వచ్చిందో భయం వేస్తుంది. మలేరియా వచ్చిందో మరేం వచ్చిందో. ప్రస్తుతానికి ఇప్పుడు జిబుతి ఎప్పుడు చేరుకుంటానో నాకే నమ్మకం లేదు. వాళ్ళ లారీ ఓనర్ బాస్ అతనికి ఒక 40,000 బిర్రే వేయాలంట బ్యాంకులో. ఆయన వేసిన తర్వాత ఇక్కడ నుండి కదులుదామని అంటున్నారు. టైం పడుతుంది అంటున్నారు. నేను ఇందాక ఎక్కిన బండి ఇంకా చాలా సమయం పడుతుందంట. అందుకే నేను రోడ్డు మీదకి వచ్చి నుంచున్నాను. ఆల్రెడీ 1.5 నుండి ఇక్కడే వెయిట్ చేసాం ఈ హోటల్ దగ్గర, డాబా దగ్గర. ఆ బ్లూ కలర్ కంటైనర్ వెహికల్ డైరెక్ట్ జిబుతి వెళ్తుందంట. చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు వెళ్దాం. చాలా మంచి అతను. అందరూ ఇక్కడ ఈజీగా లిఫ్ట్ ఇస్తున్నారు. అదిగోండి, దారి పొడుగున ఏదో ఒక యాక్సిడెంట్లు అవుతానే ఉన్నాయి. ఇక్కడ 2 ట్రక్కులు వెళ్ళి బోర్లా కొట్టేట్టున్నాయి. సాల్ట్ దారిలో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద కొండలు ఎంత బాగున్నాయో ఈ రూట్లో. కానీ వేడి మట్టికి చాలా ఉంది, 50 డిగ్రీలు ఉంది, తట్టుకోలేకపోతున్నాను. అలాగే ఏదో కానీ రోగం అయితే వచ్చినట్టుంది. మలేరియా వచ్చిందో కానీ మరి టైఫాయిడ్ వచ్చిందో కానీ వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి జిబుతి క్యాపిటల్ సిటీలో. ఆ తర్వాత కొన్ని రోజులు 3 రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకుంటే ఏంటో సిచ్యువేషన్ అవుతుంది, అప్పుడు డెసిషన్ తీసుకుంటాను. లాంగ్ ట్రిప్ అని వచ్చాను, చూద్దాం షార్ట్ అవుద్దో మరి లాంగ్ అవుతుందో. అక్కడ కనబడుతున్న సాల్ట్ లేక్ అంతా చూడండి, నీరంతా మొత్తం ఇంకిపోయింది. చాలా పెద్ద లేక్. ఇలాంటివి ఇథియోపియాలో చాలా ఉన్నాయి. నార్త్ సైడ్లో మొత్తం సాల్ట్ లేక్. ఇథియోపియా ఎగ్జిట్ పాయింట్ చాలా ఈజీగా జరిగిపోయింది. 1 గంట కూర్చోబెట్టారు. కానీ చీఫ్ అని చెప్పి ఒక ఆఫీసర్ని పిలిచి ఆ ఆఫీసర్తో నాకు స్టాంప్ వేయించారు. స్టాంప్ వేయమని చెప్పి వెళ్ళిపోయి తాళం వేసి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ ఆయన వచ్చేదాకా స్టాంప్ వేయలేకపోయారు వీళ్ళు. ఆయన మళ్ళీ కాల్ చేస్తే ఆఫీసర్ వచ్చి నాకు ఎగ్జిట్ స్టాంప్ ఇచ్చారు. తర్వాత జిబుతిలో కూడా ఎంటర్ అయ్యాను. వీళ్ళు కూడా ఎలాంటి క్వశ్చన్ అడగలేదు. వీసా ఉంది కాబట్టి నా దగ్గర ఆల్రెడీ. నేను జిబుతి వీసా మీకు ఆల్రెడీ తెలుసు. నేను అడిస్ అబాబాలో అప్లై చేసుకున్నాం కదా మనం. జస్ట్ హోటల్ బుకింగ్ అలాగే ఫ్లైట్ బుకింగ్ చూపించి చాలా ఈజీగా అయిపోయింది.
ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఒక 200 కిలోమీటర్లు వెళ్ళాలి. చాలా ట్రక్కులు చెక్ చేయడానికి ప్రయత్నించాను, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ అనుకోకుండా లక్కీగా జస్ట్ ఒక అరగంట టైం డిఫరెన్స్లోనే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ వచ్చింది. వీళ్ళు నా దగ్గర 2000 బిర్రు ఛార్జ్ చేస్తున్నారు, ఇథోపియన్ మనీ. జిబుతిలో కూడా ఇథోపియన్ మనీ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ బోర్డర్లోనే ఉన్నాం కదా, వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటా. 3500 రూపాయలు ఛార్జ్ చేశారు నాకు 200 కిలోమీటర్లు వెళ్ళడానికి. నాకు రాత్రి 10 అవుతుందంట. రోడ్ అసలు చండాలంగా ఉంటుందంట. బ్యాక్ సైడ్ ఇమిగ్రేషన్ ఆఫీస్లోనే ఉన్నా ప్రస్తుతానికి నేను జిబుతి, కరెక్ట్గా బోర్డర్లో, ల్యాండ్ బోర్డర్లో క్రాస్ అయింది. చాలా బాగుంది నాకు. 1 గంట నుండి ఎక్కినిస్తున్నాడు మేకలన్నీ పైన. ఒక 25 మేకల పైన ఎక్కువ ఉంటాయి. అవి సచ్చేలాగా ఉన్నాయి ఆ ల్యాండ్ క్రూజర్ 4x4 కారులో. రాత్రి 11:00 దింపుతారంట, అందుకనే వచ్చిన ఏళ్ళలో కూర్చున్నాం మేము. ఇప్పుడు వీడియో తమ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను ఇండియా వచ్చేసానని చెప్పి. అరే ఆగురా, ఒక 2 నిమిషాలు వీడియో మాట్లాడిరా. ఆడికి ఎత్తుకోవడం అలవాటు చేశాను, అసలు ఎత్తుకునే ఉండమంటున్నాడు. పగలు రాత్రి తేడా లేదు. ఇండియా వచ్చేసాను. జిబుతి వెళ్ళి జిబుతి సోమాలియా ల్యాండ్ విజిట్ చేసి అప్పుడు ఇండియా వద్దాం అనుకున్నాను. కంటిన్యూషన్ ట్రిప్ ఒక 2-3 మంత్స్ అయినా చేద్దాం అనుకున్నాం. మా వాడి పుట్టినరోజు, ఫస్ట్ ఇయర్ పుట్టినరోజు వరకు, May 15th కదా. బ్యాడ్ లక్, ఎందుకంటే కాలుకి దెబ్బ తగిలింది. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. నేను సాల్ట్ లేక్లో దిగాను, మీకు గుర్తుంది కదా. ఒకే ఒక పూల్లో క్రిస్టల్స్ లాగా ఉంటాయని చూపించాను కదా. ఆ క్రిస్టల్స్ ఆల్రెడీ కట్ అయిపోతే ఏమవుదు ఫస్ట్ టైము. కానీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళి సాల్ట్ లేక్లో, అఫార్ లేక్లో 2 hours స్విమ్ చేశాను. అప్పుడు ఏమైందంటే ఆ పుండు ఓపెన్ అయిపోయి మొత్తం సాల్ట్ కూడా పవర్ఫుల్ సాల్ట్ కదా వాటర్. ఎందుకంటే 1 లీటర్ వాటర్లోనే దగ్గరగా 35%-40% వరకు సాల్ట్ కంటెంట్ ఉంటుందంట. ఆ నీరంతా మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి, ఆ కెమికల్స్ అంతా. దానివల్ల కాలు అంతా ఉబ్బిపోయి చాలా నొప్పి చేసింది. అలా నడవలేకపోయాను. కానీ అట్లా కుట్టుతూ జిబుతి చేరుకున్నాను, క్యాపిటల్ సిటీకి కంటిన్యూషన్. కానీ దారుణమైన రూట్లో తీసుకెళ్లారు నన్ను. జిబుతిలో మొత్తం కొండ దారిలో తీసుకెళ్లాడు ఆయన. నరకం చూశాను. ఎందుకంటే అతను కారు మీద మేకలు ఎక్కించుకున్నాడు. దానివల్ల మేకలు ఎక్కించుకుంటే పోలీసులు ఎలో చేయరంట, జిబుతి పోలీసులు. అలా ఆగిపోయింది ట్రిప్. జిబుతి నుండి డైరెక్ట్గా ఫ్లైట్ బుక్ చేసుకుని ఇథోపియన్ ఎయిర్లైన్స్లో ఇథోపియా వచ్చేసి, ఇథోపియా నుండి ముంబై వచ్చేసాను. ముంబై నుండి హైదరాబాద్ దిగాను. చాలా కష్టపడ్డాను నిజంగా చెప్పాలంటే. ఆ కాలు పెయిన్ తట్టుకోలేకపోయాను. హాస్పిటల్కి వెళ్ళి చూపించాను రాగాలని. వాళ్ళు పిండి తీశారు, కానీ పిండినప్పుడు మొత్తం తట్టుకోగలమా అన్నారు. తట్టుకుంటానని చెప్పాను. గట్టిగా ఒత్తే లోపు అసలు అరుపులు, కేకలు, హాస్పిటల్లో నన్ను చంపేస్తున్నట్టు. ఇంత నొప్పి నేను ఇదే అనిపించింది నాకు ఇంతకుముందు ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ కూడా అంత పెయిన్ అవ్వలేదు. వేరే సిక్నెస్ వచ్చినప్పుడు నరకం చూపించారు, గట్టిగా ప్రెస్ చేసి, అలాగే బ్లేడ్తో 3 చాట్లు కట్ చేశారు. ఈ ప్రాసెస్లో నేను మళ్ళీ మధ్యలో అరుస్తున్నానని చెప్పి తట్టుకోలేకపోతున్నానని 10 ml మొత్తం ఇచ్చారు. అది ఎక్కలేదు అప్పుడు ఆ టయానికి. మరి ఏదో ఒకటి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు. చాలా ఫాస్ట్గా 5-6 డేస్లోనే రికవర్ అయ్యాను. మొత్తం వాళ్ళు చెడంతా రిమూవ్ చేయడం వల్ల చీము, అట్లాగే నీరు పట్టేసింది కావాలంతా. ఎందుకంటే ఆ కెమికల్స్ చాలా పవర్ఫుల్ కదా, సాల్ట్ కంటెంట్, అలా ఏవో మెగ్నీషియం అట్లా చాలా ఉంటాయంట. బట్ ఏదో ఒకటి అందుకే అక్కడ ఉంటే మళ్ళీ ఏమవుద్దో తెలియదు భయం వేసి నేను ఎప్పుడు ఆఫ్రికాలో చూపించాను హాస్పిటల్లో. ఇంతకుముందు మాలిలో సిక్ అయినప్పుడు చూపించాను. కానీ అలాగే సోమాలియా ల్యాండ్ వీసా అప్లై చేశాను మీకు $100 పెట్టి, అది వేస్ట్ అయిపోయింది. జిబుతి మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ స్టాంప్ అయ్యి వచ్చాం. 1 day అక్కడ స్టే చేసి మేబీ ఫ్యూచర్లో మళ్ళీ వెళ్దాం. ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళి ఇథోపియా చూడాల్సిందే. ఎందుకంటే ఇథోపియాలో నేను ఒక ఇంపార్టెంట్ ప్లేస్ మిస్ చేశాను, లాలాబిల్లా అని చెప్పి ఉంటుంది. అది నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళడానికి కొన్ని వీసాస్ కూడా అప్లై చేశాను. కొన్ని అప్రూవల్ వచ్చేసి ఇంకా కొన్ని అప్లై చేయాల్సింది ఉంది. ఇంకొక 10 days ఇంటి దగ్గరే ఉందాం అనుకుంటున్నాను. 10 days ఇంటికాడ ఉండి అప్పుడు మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాను. ఈసారైనా మీకు కంటిన్యూషన్ ఎవ్రీడే వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు అప్లోడ్ చేయాలనే ఉంది, బట్ ఇలా జరిగిపోయింది. ఆగు దుష్యంత్. ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నాకు ఒక ముఖ్యమైన ఫంక్షన్ కూడా ఉంది త్వరలోనే. నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్. ఆ మ్యారేజ్ చూసుకోవడానికి నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. వాళ్ళకి మంచి సందర్భంగా ఉండబోతుంది. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను త్వరలోనే, ఒక 2-3 రోజుల్లో మన ఇండియాలోనే, రాజస్థాన్లో. ఇక నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.